హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు డ్రింకర్ సాయి మూవీలో హీరో హీరోయిన్ అయితే ఉన్నారనమాట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ డ్రింకర్ సాయి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటంటే. బ్రో ఆగు బ్రో, అక్కడేమో చూస్తే మ్యాచ్ నోస్, ఇక్కడేమో ఇదా? దీంట్లో కూడా మ్యాన్స్ నోసే ఉంది, జస్ట్ ఆరెంజ్ జ్యూస్ మిక్స్ అనమాట. బాగా అలవాటు అయిపోయినట్టుంది. ఊరికో బ్రో ఏం లేదు, ఆరెంజ్ జ్యూసే. ఓకే నైస్. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా బాగున్నాను. సో డ్రింకర్ సాయి మొత్తానికి రాబోతుంది బ్రో థియేటర్లోకి. సో ఎలా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది త్వరగా అయిపోవాలి ఈ డేస్ అని ఉంది. అవునా? సో మీకు ఎలా అనిపిస్తుంది? I'm feeling the same. నైస్. సో బ్రో డ్రింకర్ సాయిలో మీ క్యారెక్టర్ నేమ్ వచ్చేటప్పటికి డ్రింకర్ సాయి. సో ఎలా అంటే ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు లేదా ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? మీరు ఏం ఫీల్ అయ్యారు? ఫస్ట్ మంచి అదృష్టంలా ఫీల్ అయ్యాను. నేను యాక్టింగ్ నేర్చుకోగానే నేను అనుకున్నా, దేవుడా నా యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటకు వచ్చేటట్టు మంచి సినిమా ఇప్పించి దేవుడా, కొంచెం డ్యాన్స్ కూడా ఉంటే బెటర్ దేవుడా, మరీ అత్యాస పోవట్లేదులే, ఏమనుకోవద్దు, కొంచెం ట్రై చేయండి అని చెప్పా. దేవుడికి చెప్పాను. దేవుడి దగ్గరికి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఏముంది, నేను నాలాగే మాట్లాడతాను దేవుడితో. సో దాని తర్వాత వస్తూ ఉన్నాయి, నేను ఈ స్క్రిప్ట్ చూశాను, చదివాను, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాక ఫస్ట్ నేను ఆయనకి నమస్కారం పెట్టుకుని థ్యాంక్స్ చెప్పుకున్నా. సో మీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ స్క్రిప్ట్? Like I was just sitting and I was actually I didn't told anyone, but I was preparing for something else, some other project. But at the same day this came and I just want to do the film, why not? So I just came to Hyderabad, did the audition and it went very well. So you are looking like an apple. Why? అందరూ అదేనా? అందరూ అదే అంటున్నారు. అంటే జమ్మూ నుంచి వచ్చారు కదా, సో You are looking like బాదాం అంట. nice, no, healthy for health. నైస్. సో బ్రో మీకు అంటే ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఒక రగ్గడ్ క్యారెక్టర్ అనమాట బేసిక్గా, లైక్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్లో. సో అన్ని ఎమోషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? బ్రో క్యారెక్టర్లో ఉన్నప్పుడు మనం ఏం క్యారీ చేస్తున్నాం అంతే, క్యారెక్టర్లో ఉంటాం. ఆ క్యారెక్టర్, ఆ సిచ్యువేషన్ ఏమైంది అదే ఉంటుంది మనలో. మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది కూడా మనం ఇక్కడి నుంచి వచ్చే మనసులో నుంచి వచ్చే ఫీలింగ్సే మన ఫేస్ మీద చూపిస్తే అది యాక్టింగ్ లాగా ఉండదు. సో క్యారెక్టర్లోనే ఉంటా. మా క్యారెక్టర్లో అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అయ్యాకే నేను ఏం చేశాను అవన్నీ నేను చూసుకుంటాం. కానీ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్టర్ చెప్పిన డైలాగ్స్ అండ్ ఎక్కువ సైకలాజికల్ ఫీలింగ్స్ అన్నీ పెట్టుకుని ఆ సిచ్యువేషన్ అక్కడ ఏంటి, మనం ఎక్కడున్నాం, మనకేం జరిగింది, సాయిగాడికి ఏం జరిగింది, నాకు ఎందుకు ఇలా జరిగింది, అలాగే ఉంటుంది. కానీ క్యారీ చేస్తున్న అట్లా ఉన్న దాంట్లో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. సో ఏడిపోతే ఏడుస్తున్నట్టే ఉండదు. నిజంగా లోపల ఆ క్యారెక్టర్కి ఆ సిచ్యువేషన్లో ఏదో అయింది, చాలా బాధాకరమైన విషయం జరిగింది, అప్పుడు ఆటోమేటిక్గా వస్తే అది న్యాచురల్గా ఉంటుంది. జనరల్గా నాకు తెలిసిన ఒక ఇన్ఫో ఏంటంటే, మీరు ఒక సీన్ ఉందనుకోండి ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఆ సీన్ ఇవాళ సీరియస్గా ఉండాలి సీన్. సో లోపలికి సెట్ లోపలికి రిమైనింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా వస్తున్నప్పుడు మీరు సీరియస్గా ఉన్నారంటే ఆ రోజంతా సీరియస్గా ఉంటారంట. త్రూఅవుట్ ఆ సీన్ సీరియస్గా ఉందంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఫన్నీ ఉన్నారనుకోండి, మీరు ఫన్నీగా ఉన్నారని చూసి మీరు నవ్వుతున్నారు, అమ్మయ్య ఇవాళ నవ్వుతున్నాడు, ఇవాళ అంతా నవ్వుతూనే ఉంటారు. సో అట్లా మీరు అవి ఉంటాయని చెప్పి నాకు ఒక ఇన్ఫో వచ్చింది. నాకు నిజంగా తెలియదు బ్రో అది. కానీ ఒకటి, నాకు ఆ రోజు సీన్స్ అన్నీ నాకు సెట్లోకి రాగానే నాకు చెప్తారు కదా, సో ఆ మూడ్లోనే ఉంటా. ముందు నుంచి ఆ మూడ్లో ఉంటా అండ్ క్యారెక్టర్లోనే ఉంటాను. అదైతే నాకు తెలుసు. కానీ దీనివల్ల ఇట్లా అందరూ ఇబ్బంది పడుతున్నారా నాకు తెలియదు. అది వాళ్ళు గ్రేట్గా చెప్పారు రియల్లీ. అంటే ఒక క్యారెక్టర్ తను అనుకున్నప్పుడు తను ఆ సీన్ బట్టి అట్లానే ఉంటాడు త్రూఅవుట్. హీఈస్ రియల్లీ వర్క్, అంటే డెడికేషన్ కానీ అది కానీ అని చెప్పి నాకు రాజేష్ అనే చెప్పాడు తెలుసా. ఓకే, నేను అదే దాంట్లోనే ఉంటాను అసలు. సో మీకు అంటే ఇంతకు ముందరే స్కూటీ డ్రైవింగ్ అది వచ్చా? That time I don't know, now I know. I just learned for the film only. That time only when I came to Hyderabad, I have a week to learn. So every day I'll go and I'll go with the kids also. I'll tell them to sit behind me because then I have some responsibility, no? I'll drive slowly. So it was very fun for me to learn that. కామెడీ ఏంటంటే బ్రో, సైకిల్ రాదు, డైరెక్ట్గా బండి ఎక్కింది. Yes, that is the You don't know cycling? No.
For the film only, I am driving this, and there is ఎలక్ట్రిక్ స్కూటీ కాబట్టి బతికిపోయారు. yeah, there is one scene. లేకపోతే గుద్దుడే, అందరిని గుద్దుడే. రాయేష్ అన్నని గుద్దింది తెలుసా? చెప్పలే Yeah, there is one scene you gonna watch. స్టార్టింగ్ లో కాదు, కొంచెం నేర్చుకుంటా తర్వాత వచ్చింది. ఫస్ట్ లో ఏమైంది, ఏం క్యారెక్టర్ ఏంటంటే బాగా క్యారెక్టర్ గుద్దుడు. Yes. ఏది In real life, I'm not. సినిమా రియల్ లైఫ్ లో ఫస్ట్ లో గుద్దుడు, తర్వాత వచ్చేసింది, తర్వాత బండి వచ్చింది, రాయేష్ అన్నని గుద్దింది. Yeah, in some scene ఆయన actually. చేశాడు, But the ఆయన పడేసాడు తిన్ని. but the scene's supposed to be like that only. That yeah. You didn't understand what I mean. I understood, Ray. I did that to Rajesh Anna. And Tom and Jerry. He make your bike fall down. Yes. That's what I'm telling. Okay. Yeah. ఓకే మీరు నాకు అర్థమైపోయింది, సినిమాలోనే కాదు బయట కూడా కొట్టేసుకుంటున్నారు. నైనా గుడ్ ఫ్రెండ్స్. అండ్ సో బ్రో, ఇప్పుడు బేసిక్గా స్టార్టింగ్ మీది ఓపెన్ చేసే సీన్లో ఇన్ ద ట్రైలర్లో బుక్తో సిగరెట్ అంటించుకుంటున్నారు. ఆ సీను లైక్ ఇప్పుడు నార్మల్గా మనం పేపర్ తగలబెట్టడానికి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాం, బట్ బుక్ని తగలబెడితే సిగరెట్ అది ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటి అనుకుంటున్నారు, బుక్ని తగలబెడితే సిగరెట్ అనేది? భయ్య సాయిగాడిని భయంకరంగా కిలిగేసింది భయ్య బాగి. ఇక లైఫ్లో అంతకంటే బాధ లేదు. ఆడు ఆ బాధలో ఉన్నాడు, అసలు ఇంకేం ఆడికి ఇంకా అసలు ప్రపంచం ఏమైపోతుందా, ఏంటి మంచి ఏంటి చెడు ఏం లేదు, ఎవడికి ఆడు ఎక్కువ. ఆడు వేసాడు, చీప్ లెక్కర్ వేసాడు, అక్కడ దొరికింది అది వేసాడు, ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాడు, ఫుల్గా వేసాడు ఆల్మోస్ట్ ఒక బాటిల్ వరకు. ఏం జరుగుతుంది ఏంటనే ఆడికి మైకంలో. సరే అంత బాధలో కూడా వెళ్ళి అడిగాడు, పలకరిస్తున్నాడు. అసలు అక్కడ సాయిగాడు ఉన్నట్టు కానీ కనీసం ఈడు ఎవడో లేడు చచ్చిపోయాడు అన్నట్టు బిహేవ్ చేస్తుంది బాగి. పుస్తకానికే చూస్తుంది. అంటే వాడన్ అంటే ఎన్నాళ్ళు నేను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చా నీకు, నాకంటే అదే ఎక్కువైపోయింది. అంటే ఎంత పలకరించినా అని పలకరిస్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ చేసినా కానీ ఆ పుస్తకమే దాని అమ్మ పుస్తకం అని ఆడికి కోపం వచ్చి పుస్తకం లాక్కుని బుక్ దగ్గర పుస్తకం లాక్కుంటాడు, లైటర్ తీస్తాడు, లైటర్ సిగరెట్ వెలిగించకుండా బుక్ని వెలిగించి కాలుస్తాడు. అక్కడ ఏంటంటే నన్ను ఎంత హర్ట్ చేసావు, నువ్వు హర్ట్ అవ్వాలి, అక్కడ ఆ బుక్ మధ్యలో వచ్చేసింది. కానీ వేరే అట్లా ఇంటెన్షనల్గా సీన్లో నుంచి వచ్చింది అది. ఇంకంత కోపంలో ఇంకేం చేస్తాడు భయ్య. అసలు నాకంటే ఆ పుస్తకం ఎన్నిసార్లు పలకరించినా ఆ పుస్తకం ఇంకా చూస్తే ఇంకా ఆ పుస్తకం మీద కోపం వచ్చింది. ఏం చేయాలి, సాయిగాడు ఏం చేయాలి చెప్పు. సో బేసిక్గా కిరణ్ గారు డైరెక్షన్లో లైక్ మంచి ఫిలిం రాబోతుందని డ్రింకర్స్ అయ్యి అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అని. సో కిరణ్ గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? చాలా ఫన్ అనిపించింది. సెట్స్లో మీరు ఇద్దరే ఉంటారంటగా అసలు? మరి మేము పక్క వెళ్ళిపోతాం, సీన్ గురించే మాట్లాడుకుంటాం, అసలు వేరే టాపిక్ కానీ వేరే డిస్కషన్ కానీ ఏమి ఉండదు. ఆల్రెడీ ఆయన ఒకటి సీన్ కంపోజ్ చేసుకుంటారు, ఆ సీన్ అయిపోయింది, ఇంకేమన్నా బెటర్గా చేయొచ్చు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఆయన ఆలోచిస్తూ ఉంటే నేను పక్కనే ఉంటా, వెంటనే మనం అందుకోవడానికి ఈజీగా అందుకోవడానికి. సో ఇంకేమైనా బెటర్గా చేయొచ్చా, ది బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ డిఫరెంట్గా చేయాలి, ఇప్పుడు ఊరికి ఎక్కడ లేనిది ఏమైనా చేయాలని అనుకుంటాడు ఆయన. సో బాగా కిక్ ఉంది అసలు ఫస్ట్ వర్క్ చేయడం ఆయనతో. సో మీకు ఎలా అనిపిస్తుంది కిరణ్తో వర్కింగ్ చేయడం? It was very fun. All the time it was funny to me. We will never serious on set also, but on some serious scene we will be serious. But it was it just went in funny way. We'll talk funny. He'll call me Akka, I'll call him Tamudu. Like that also. Yes, it was very fun, and he'll explain me very well situation. He'll do the scene in front of me. He'll tell how to do. So it was very great experience. డైరెక్టర్ని మేము ఇబ్బంది పెట్టామంటే మేము ఇద్దరం వర్క్ విషయంలో కానీ టైం విషయంలో కానీ ఏం లేదు. నేనేమో సిగరెట్ మ్యాటర్లో, ఆమెమో బండి మ్యాటర్లో తప్పించి వేరే ఏం లేదు. సో నాకు ఇంకోటి తెలిసింది ఏంటంటే అందరిలోకి మీరే చిన్నగా తెలిసిపోయిందిలే. చిన్న అంటే ఏంది, హీరోయిన్స్ అందరూ మనం చిన్న అంటే హ్యాపీ ఫీల్ అవుతారు, నువ్వేమన్నా చిన్న అంటారని ఏమైనా చిన్న అంటే ఫీల్ అవుతూ ఉంటుంది. छोटा बोलते क्या సో అండ్ ఇంకొకటి మీరు మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్? Actually she do care for others. She really do care for others. She want everyone to be happy and healthy.
That's what I like about her. వాట్ యు లెర్న్? Learn from the character. Mm, I learned that. కాన్సన్ట్రేషన్ బాగా కంటే ఎక్కువ డ్రింకర్ సాయి క్యారెక్టర్ మీద ఉంటుంది. ఆమెకి డ్రింకర్ సాయి క్యారెక్టర్ ఇష్టం అనమాట. ఆమెకి ఆ డ్రింకర్ సాయి రోల్ ప్లే చేయాలని Ask ఉంటుంది. me about drinkers, I'll tell you everything. అది చూసారా ఊపొచ్చేసింది సడన్గా ఫేస్లో బాడీలో. డ్రింకర్స్ అది. Drinkers, his body language is so nice. Even I used to do that thing, that what he's. టెల్ మీ వన్ డైలాగ్. I already told you one. బాగి క్షణం నుంచి పేరు కాదు నా గుండె. That is only I know very. అండ్ No, I'll do. ఓకే టెల్ మీ వన్ డైలాగ్ ఫ్రమ్ బాగి. That one only I know. ఏ దమ్ముంటే బయటికి రారా ఈరోజు నువ్వు నేను తేలిపోవాలి. అండ్ వన్ మోర్ లైన్ ఇస్ దేర్, ఐ నెవర్ టోల్డ్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ, దట్ రారావే నువ్వు రాకపోతే నేనే వచ్చి నీ బట్టులు దసుకుడతా, సంథింగ్ లైక్ దట్. యా దట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. యా ఏంటి ఎప్పుడు ఈ సినిమా ఈ డైలాగ్ సినిమాలో ఉందా? బట్టలు తీసి కొడతా అని. ఇట్ ఈస్ దేర్. బాగా కాన్సన్ట్రేషన్ పై నాకు అర్థమైపోయింది. చాలా కాన్సన్ట్రేషన్ ఉంది Yeah, డ్రింకర్స్ I like both character. బట్ బాగా ఎక్కువగా ఇష్టం డ్రింకర్ సాయి క్యారెక్టర్. Both I like, but I more like Sai character. To be very honest. బేసిక్గా అబ్బాయి క్యారెక్టర్లు చేయాలని ఉంటుందా? Yeah, like it's there. మీసం గడ్డం పెడదాం. Just write a film about a boy, then give it to me. I'll do it as a girl. సరే నాకు వచ్చిన డౌట్ అయితే నువ్వు ఇప్పుడు అబ్బాయి క్యారెక్టర్ చేసావు, మా మీసం గడ్డం పెడతాం, నిన్ను అబ్బాయిలా తయారు చేస్తాం, అమ్మాయితో లిప్ లాక్ సీన్ ఉంది భయ్యా, చెప్పండి. నువ్వు అబ్బాయి క్యారెక్టర్ ఏదైనా చేస్తానన్నావు, అది మంచి రొమాంటిక్ మూవీ, అమ్మాయి కిస్ పెట్టాలి ఏంటి? I'll do with boy, no. మళ్ళీ బాయ్ అంటే నువ్వే బాయ్ ఇక్కడ. I'm not a boy. Storyline is for boy. You are playing a character like a boy, so that's why if you got lip lock scene, what you do? इसका क्या आंसर? What should I give the answer? చేయాలి I'm not చేస్తాను doing చెప్పాలి it. మరి. First of all, I am telling I will do the boy script. Not I'll be like a boy. What? I'm a girl. సరే ఇప్పుడు లైన్లోకి వచ్చేసి ఇప్పుడు ఇందాక వరకు మేము అబ్బాయి కాకుండా అమ్మాయి అనుకున్నా. Just the storyline I like. Yeah, you're not understanding. You're thinking I want to be a boy. I want boycott or something like that. I will not do. అండ్ ఇది బేస్డ్ అప్ ఆన్ ట్రూ ఈవెంట్స్ లేదా ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. సో ఎవరు ఆ పర్సన్ ఎవరు? అది ఆయన సినిమా చెప్తానని చెప్పారు. నేను కూడా మాట్లాడా ఆ పర్సన్తో. ఓకే. ఎవరైతే ఈ స్టోరీ వాళ్ళ కజినే. నేను కలిసా బాలే. సినిమాకు ముందు నేను చాలామంది డ్రింకర్స్ని కలిశాను, చూశాను, బెల్ట్ షాపులకి వెళ్ళాం, ఆడ కూర్చున్నాం, నార్మల్ షాప్స్లో బయట కూడా కూర్చున్నాం, చాలా వర్క్ చేసాం. అంటే ఇంతమందిని మీకు చూశారు కాబట్టి మీకు ఏమనిపించింది వాళ్ళందరినీ చూసినప్పుడు? చిన్నపిల్లలను డ్రింకర్స్ ఒకటే అని అనిపించింది. అది ఎందుకట్లా? వై? ఏం దాచుకోరు, హైలో అసలు ఏం దాచుకోరు. వాళ్ళు ఏదైతే వాళ్ళు అదే కనపడతారు. మనం ఉన్నాం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంటర్వ్యూ కాబట్టి ఇలా కూర్చోవాలనో, మనని ఇలా అందరూ అనుకోవడానికి కూడా మనం ఇలా కూర్చోవడానికి కూడా చాలామంది చేస్తారు. వాళ్ళు అసలు ఏం అనుకోరు, ఫ్రీగా ఉంటారు. వాళ్ళు అది అనేది మనకు క్లియర్గా అర్థమైంది. చిన్నపిల్లలు ఏంటనేది మనకు అర్థమైనట్టు వాళ్ళు కూడా అదే అని మనకు అర్థమైంది. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది, లో అవుతున్నాం అన్నప్పుడు తాగాల్సిన అవసరం ఏంటి? అంటే నా క్వశ్చన్ అది బేసిక్గా. అంటే ఎందుకు తాగుతారు? నాకైతే నేను రియల్ లైఫ్లో లో అయినప్పుడు తాగలా, హై అయినప్పుడు ఏం తాగలా, నాకు తెలీదు. నాకు అది జ్యూసే. ఇందాక మ్యాచ్లో అన్నారు. ఊరికే అన్నాను, జ్యూస్ ఇష్టం, నాకు జ్యూస్ తాగుతాను నిజంగా. లో అయినప్పుడు అయితే జ్యూస్ తాగుతా. సెట్స్లో కూడా జ్యూసే తాగుతా. డ్రింకర్ సాయి మాత్రం లో అయినా హై అయినా అసలు ఏమి లేకపోయినా మనోడు గాలి పీల్చుకుంటున్నట్టు మందు తాగుతాడు. ఏంది భయ అంత అసహ్యంగా పెట్టు ఎక్స్ప్రెషన్? ఏం లేదు బ్రో, అంత తాగుతాడంటే అన్నిసార్లు డ్రింక్ చేసి అసలు and he'll also in real life. Yeah. ఇప్పుడు మీ ఇద్దరం సాయి మందు అవుతాడని నేను కూడా అదే తాగుతానని అట్లా ఉన్నది. షాక్ అవుతున్నాం బేసిక్గా. సో అండ్ ఇందులో సాంగ్స్ బాగి సాంగ్ అనేది చాలా బాగుంది. బేసిక్గా సాంగ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో? నాకు మామూలుగా అయితే ఈ ఫిల్మ్లో ఫేవరెట్ సాంగ్ నేల మీద నక్షత్రం యాక్చువల్గా.
అంటే బాగి బాగి సాంగ్ బాగా వెళ్తుంది, డ్రింక్ సాంగ్ బాగా వెళ్తుంది అని మామూలుగా నేల మీద నక్షత్రమా సాంగ్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అన్ని సాంగ్స్ యాక్చువల్గా బాగున్నాయి బ్రో. చంద్రబోస్ గారు చాలా బాగా రాశారు. ఆయన గురించి మనం ఆడుకునేంత స్థాయి మనకు లేదులే కానీ బట్ చాలా బాగా రాశారు. అన్ని సాంగ్స్ కూడా కుదిరినాయి, అన్ని సిచ్యువేషన్ నుంచే వస్తాయి. ఏది పెట్టాలని అయితే పెట్టాల. ఏ సాంగ్ సడన్గా ఏంట్రా బాబు ఈ సాంగ్ వచ్చిందని కూడా ఎవరు అనుకోరు. సిచ్యువేషన్లో నుంచే వస్తుంది స్టోరీతో పాటు. సో మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది ఈ మూవీలో? There is Neel Midi Nakshatrama I also like, and one song is there, it is not released yet, you'll get to know. I enjoy that song a lot. That what song? song name bol tu kya? Guddite. Oh, that is your favorite song? Yes. Before I used to listen and I కాదు బ్రో, నిజంగా రాఘవేంద్ర గారు లాంచ్ అయిపోతున్నారు ఆ సాంగ్. గుద్దితే సాంగ్ కొంచెం ఆయన ఫ్లేవర్ దగ్గరలో ఉంటుంది లేదు. ఆయనకి ఫేవరెట్ సాంగ్ అదే, చంద్రబోస్ గారికి ఫేవరెట్ సాంగ్ అదే. అందుకని నేను నీకు కూడా అదేనా అని అడుగుతుంది. అండ్ బ్రో ఇంకొకటి నాకు డౌట్ ఏంటంటే, నేను ట్రైలర్లో చూసినప్పుడు లైక్ ఒక సీన్ ఉంది, ఆ పర్టికులర్ సీన్ ఏదైతే ఉంటుందో ఇట్లా ఆపేది. సో ఆ సీను ఆడియన్స్కి ఎట్లా రీచ్ అయ్యేది బ్రో? అమ్మాయి ఇట్లా పడుతున్నప్పుడు ఆపుతారు కదా, దట్ సీన్. అంటే అది చేస్తున్నప్పుడు కానీ అంటే లైక్ ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు అట్లా? యాక్చువల్గా బ్రో సీన్ ఏంటంటే, బాగి వాళ్ళ ఫాదరు నా దగ్గరికి డ్రింకర్ సాయి దగ్గరికి వెళ్తాడు. ఏందిరా మా అమ్మాయిని సాదుపుతున్నావు ఏంట్రా అని చెప్పి వెళ్తాడు. మనవాడు ఏం చేస్తాడు, రివర్స్లో గట్టిగా గుద్ది పంపించేస్తాడు వేసి. ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి బాగి దగ్గర బాధపడతాడు. ఫుల్ బాటిల్ ముందు క్వార్టర్ బాటిల్ ఆగలేకపోయిందమ్మా అని చెప్తాడు. సో బాగా కోపం వచ్చి డ్రింకర్స్ ఆ ఇంటికి వెళ్ళి గట్టి గుద్దుతూ ఉంటుంది కచ్చితో. మనోడు మంచి మసాజ్లా ఫీల్ అవుతాడు. ఎంత ఉంది, చెయ్యి ఎంత ఉంది, మంచి మసాజ్లా ఫీల్ అవుతాడు. అది బై మిస్టేక్ ఏమైందంటే మీద పడుతున్నప్పుడు ఆపుతాడు. యాక్చువల్గా బ్రో అది సీన్ యాక్చువల్గా రియల్గా ఏం పట్టుకోలే, రియల్గా ఏం టచ్ కూడా చేయలేదు. ట్రైలర్లో అట్లా మాకు కనబడుతుంది కదా చూసే. అది that is technique in real didn't happen, no. అందుకని అట్లా జరిగింది అక్కడ. అంతే. నేను కింద కామెంట్స్లో కూడా చూశాను, అందుకనే నేను అడుగుతున్నా పర్టికులర్ డోంట్ మైండ్. యా. అండ్ ఫైనల్గా ఈ మూవీ గురించి మా ఆడియన్స్కి కానీ వాళ్ళకి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళకి మ్యాక్సిమం టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసి ఒకటి అర్థమై ఉంటుంది. పాజిటివ్గా అర్థమైతే ఓకే. ఫ్యామిలీస్ ఈ ఫిలిం చూడటానికి అయితే ఏ మాత్రం ఇబ్బంది పడక్కర్లా. నేను మా ఫ్యామిలీతో చూశాను. మీకు కూడా మీకు తేడాగా అనిపిస్తే హ్యాపీగా మీరు ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు. అదైతే పొరపాటు పడద్దు. ఫ్యామిలీస్ మనం వెళ్ళలేము ఈ సినిమాకి, ఇదంతా బూతులు ఉన్నాయని అనుకోవద్దు. మీకు ఎంత ఎమోషన్ అంటే అంత ఎమోషన్ ఉంటుంది. మీకు అసలు అలా తప్పుగా ఏమనిపించదు. ఆ బూతులు ఏవైతే ఉంటాయో అవి పర్టికులర్ యూజ్ చేయాలి అనే నీడ్ ఏమన్నా ఉందా? పర్టికులర్గా యూజ్ చేయాలనే, లేదంటే అందరూ ఈ బూతులను చూసి అట్రాక్ట్ అవుతారనో, లేదంటే ఫ్యామిలీస్కి ఇబ్బందిగా ఉంటుందనో అయ్యేం ఆలోచించలేదు. ఆ క్యారెక్టరు వాడు అలా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు బ్రో, నీ ఫ్రెండ్స్లో ఒక్కళ్ళన్నా ఇలా మాట్లాడే వాళ్ళు ఉండరా చెప్పు నువ్వు. సో ఆ క్యారెక్టర్ అలా మాట్లాడుద్ది అంతే. సో అది కట్ చేసి ఏంటంటే టీజర్కి వాటికి పెట్టారు, మెయిన్ యూత్ కాన్సన్ట్రేట్ చేద్దాం, వాళ్ళకి ఈ క్యారెక్టర్ దగ్గరగా ఉంటుందని చెప్పి అలా పెట్టడం కానీ వేరే ఏం లేదు. సో మీకు సెట్స్లో బాగా లైక్ ఫన్నీ మూమెంట్ కానీ బాగా ఏది ఫన్నీ మూమెంట్? That one is there, no, where you are crying very serious situation and Hanuma came and put tell that please. ఏం లేదు బ్రో, చాలా మంచి హై ఎమోషన్ సీను, చాలా బాధలో ఉన్నా. నేను యాక్చువల్గా ఈ గ్లిజరిన్ అయ్యి వాడిన అనమాట. కొంచెం నాకు ఒకవేళ గ్లిజరిన్ పెట్టిన మంటలో మొత్తం మైండే బ్లాక్ అయిపోద్ది. అది నాకు రివర్స్ ఉంది ప్రాబ్లం. సరే మంచిగా చాలా మూడ్లో ఉండే అంతా ఉంటే మనవాడు వచ్చాడు. నేను చెప్పాను ఆల్రెడీ, ప్లీజ్ నన్ను కెలకొద్దు దయచేసి అని. No one is bothering him, no one is going to him because he is in zone and already I think sir said action or something. Now tell. అందరూ చెప్పారు. పైగా పర్టికులర్గా మేకప్ అసిస్టెంట్ కూడా చెప్పారు. వచ్చాడు, పెట్టాడు. సరే ఆయన నేనేం పట్టించుకోలే. అన్నా చూడన్నా ఓకేనా, అది ఆల్రెడీ సాడ్ సీను, మనకి ఎందుకు అక్కడ. You be like. నేను చెప్పాను
లేదు లేదన్నా ఆగన్నా అని చెప్పి మళ్ళీ కెలుగుతానే ఉన్నాడు, ఆపట్లేదే, ఎవరైనా వచ్చి పట్టించుకుంటారా బాబా అన్న, ఆపట్లే అసలు అతను. ఆ మనోడి జోన్లో మనోడు ఉన్నాడు అనుకుంటా, అసలు ఆపడు. రేపు ప్లీజ్ రా వదిలేరా అని చెప్పి నిజంగా ఏడుపు వచ్చినా కానీ మళ్ళీ లేదన్నా ఇటేద్దాం అన్న అటేద్దాం అని అరిస్తేనేమో బాధపడతారు. ఆ టైంలో అసలు ఇంకేం చేయాలి, ఏం నవ్వు వచ్చింది ఇంకా. You know what happened that he is sitting like this. He's sitting like this. ఉమ్ముని మొహంలో So he's sitting like this. ఓకే. Everyone is silent in the room. He came from door and he's like, you do like this, I'll do like him. He's like, super Anna, okay Anna, glycerin okay kada. He's like, hey, I've been seen what you are. Everyone is shocked. What is going on? అది భలే ఉంటుంది అన్న, పక్కన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మనకేమో ఇరిటేటింగ్ ఉంటే పక్కన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. He laughed like anything because even we know that guy personally. No, he's very fun. Like he'll come, he'll not understand there is a serious situation. So మీకు కష్టమైన సీన్ ఏదనిపించింది బాగా? బ్రో మనకి ఇష్టమైన పని చేస్తే ఏది కష్టం అనిపించదు. ఒక్క డైలాగ్తో చాలు బ్రో. మనం ఇష్టం లేని పని అసలు దాంట్లో కష్టం లేకపోయినా చేస్తుంటే ఎవరిని అమ్మా అని అనుకుంటాం, అదే కష్టం. ఇష్టం లేని పని చేయడం కష్టం అన్నిటిలో. సో మీకు ఏదైనా ఒక సీన్ టఫ్ అనిపించిందా చేయడం? tough. That I have to drive that bandi on Krishna Bridge, right? That is full of traffic. And I have to drive it. He was behind, but the traffic is more because of me, I feel. Yeah, because I was going, and what happened, I was driving and I got disbalanced like this on bridge, and so much traffic is there. One guy is like, hey, what you are doing? And he looked at my getup. What is this girl with this bandi and this helmet and this suit, liner and all? He didn't realize what is going on, and he looked all way that, okay, camera is there. Yeah, and I thought, okay, Anna, I'm fine, go, it's okay. And that was very tough. And one day, in one scene, no one is there on that. ఆ సీన్లో ఏమైనా పలకరించినోడే లేడు. ఇక్కడేమో సీన్ జరుగుతుంది, ఆ ముందు బండిలో పెట్టారు కెమెరా కనపట్ల, ప్రతి ఒక్కడు ఆగి. Yes, that is, and I have to. ఈ అమ్మాయి వెళ్ళండి, మీరు వెళ్ళండి. Yes, and in one same day, same situation. On first scene he is there, and at the second scene I am only there, and I am driving that, and no one is there of our team. Sir told me all the best. I said, sir, what happened? You have to go alone. It's like, I don't know how to drive. What, are you serious? Yeah, you have to go alone, but our team boy will be behind you on scooty. I said, something will happen. How they will come? Okay, jagrata konjam. Okay, bye. I said, okay. I was driving, and what is the scene, I have to cry while driving. Everyone is watching me. What is this girl? Like, who is she? And no one is understanding it. The drone is there only. Okay. No one is understanding. No one is there. And I was crying. I'm wearing like this only, helmet, and like I'm going like this. Everyone is saying like, this is something insane they are watching. That is very tough for me. I'm alone and I have to drive. I have to tell everyone, please side. And that is very tough. It was like biggest fear of mine to drive in traffic, and I did with this film. అందుకనే ఆమెకి ఆ స్కూటీ ఇచ్చారు, ఆ చిన్నది. అంటే న్యాచురోపతి డాక్టర్, పొల్యూషన్ అంతా ఉండకూడదు కదా. That is for character. అందుకని అసలు ఆ బండి మామూలు కామెడీగా ఉండదు. Now I can drive scooty, like proper scooty. ఒక సీన్ లో బండిని గుద్దమంటాడు డైరెక్ట్. I can drive bike also. గుద్దితే అట్టెలు పడింది అది. అన్న ఒక క్వశ్చన్ అన్న, మొత్తం ఈ మూవీలో డ్రింకర్స్ అయ్యి ఎన్ని బాటిల్స్ తాగుతాడు? యాక్చువల్గా ఒకసారి క్యారెక్టర్లో ఉన్నప్పుడు సీన్స్లో కానీ అది కానీ కౌంట్ చేశారు ఎప్పుడన్నా? అదే నిజంగా అంటే ఏది మామూలుగా అబ్బో ఏం అసలు కౌంట్ ఏం చేయలే, బొచ్చుడు సార్లు తాగుంటాడు. He'll face wash with drink, he'll brush with that కాదు మరి with that. అట్లా కాదులే కానీ Yes, it is like ఇక మందు లేకుండా అసలు కనపడ్డు నాకు తెలిసి అయితే. ఫార్చునేట్ అనుకోవచ్చా మేము? అది డిఫరెంట్, అదొక డిఫరెంట్ లవ్ స్టోరీ, క్లాసీ మాస్, ఇదేమో కంప్లీట్లీ మాస్. సో ఆల్ ద బెస్ట్ అన్న, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. సో ఫైనల్గా మీరు మా ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు?
See, I think audience have lots of question, I feel. If you want answers, so please watch our film on 27. That's it. Thank you. చెప్పే బ్రో ఇందాక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఫన్నీ చిట్ చాట్ విత్ డ్రింకర్ సాయి మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.